జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 5లో మనం 22వ శ్లోకం నుంచి చెప్పుకోవాలమ్మా. కాలాద్గుణ వ్యతికరః పరిణామః స్వభావతః కర్మణో జన్మ మహతః పురుషాధిష్ఠి తాదభూతు. తొలి పురుషావతారము కారణోదశాయి విష్ణువు పిమ్మట మహాతత్వము భౌతిక సృష్టి అంశములు ఏర్పడినవి. తదుపరి కాలము వ్యక్తమయ్యను. తదనంతర కాలమున త్రిగుణములు ఏర్పడినవి. స్వభావమనగా 3 గుణాత్మక వ్యక్తీకరణలే. అవే కర్మలుగా రూపొందుము. రూపాంతరము ప్రతిక్రియలు ఒకదాని వెనుక ఒకటి జరుగుటయనడి పద్ధతి ద్వారా దేవదేవుని సర్వశక్తిమత్వముచే సమస్త భౌతిక సృష్టి ఉత్పన్నమవుతున్నది. అదే శక్తిమత్వముచే అవి తిరిగి ఒకదాని వెంటనొకటి ఉపసంహరింపబడి అతని దేహమునందు పదిలపరచబడును. కాలము అనున్నది స్వభావమునకు పర్యాయ పదమై ఉన్నది. అది భౌతిక సృష్టి యొక్క రూపాంతర వ్యక్తీకరణపై ఉన్నది. వాస్తవమునకు కాలమును సమస్త సృష్టికి ఆది కారణముగా గ్రహింపవచ్చును. స్వభావపు రూపాంతరము వలననే భౌతిక జగత్తు యొక్క వివిధ కర్మలు గోచరించుతున్నవి. ఈ కర్మలను ప్రతి జీవుడు చివరి వరకు జడమైనవి సైతము సహజ ప్రవృత్తిగా స్వీకరించును. ఇక అట్టి కర్మలు సంభవించిన పిమ్మట అదే స్వభావమునకు చెందిన వివిధములైన ఫలములు కలుగుచుండును. ఇవన్నీను శ్రీకృష్ణ భగవానుని కారణమునే కలుగుచున్నవి. కనుకనే వేదాంత సూత్రములు మరియు శ్రీమద్భాగవతము పరతత్వమే సమస్త సృష్టిలకు ఆది. జన్మాదస్య యతః ఎనుచు ఆరంభమగుచున్నవి. తర్వాత మహాతస్తు వికుర్వాణద్రజ సత్యోపబృంహితాత్ తమః ప్రధానస్త్వభవత్ ద్రవ్యజ్ఞానక్రియాత్మకః. మహాతత్వము వికారము నొందుట ద్వారా భౌతిక కర్మలు కలుగుతున్నవి. తొలుత సత్వగుణము మరియు రజోగుణము రూపొందును. తరువాత తమోగుణ కారణమున ద్రవ్యము, దానికి సంబంధించిన జ్ఞానము, భౌతిక జ్ఞానపు వివిధ కర్మలు ప్రకటమగును. వివిధ రకములకు భౌతిక సృష్టిల ద్వారా రజోగుణ బుద్ధి కారణముననే కలుగుచుండును. మహాతత్వము భౌతిక సృష్టికి మూల కారణమై ఉన్నది. భగవత్ సంకల్పమున అది వికారము నొందినప్పుడు తొలుత రజస్తమో గుణములు వృద్ధి నొందును. కాలక్రమమున వివిధ రకముల భౌతిక కర్మలచే ఉత్పన్నమైనందున తమోగుణము తదుపరి ప్రధానమైనది కాగలదు. జీవులు ఆ విధముగా మరింత అజ్ఞానమునకు చిక్కుబడుతురు. బ్రహ్మదేవుడు రజోగుణమునకు ప్రాతినిధ్యము కాగా విష్ణువు సత్వగుణమునకు ప్రాతినిధ్యమై ఉన్నారు. ఇక తమోగుణములు భౌతిక కర్మలకై పితయ్యని శివునిచే ప్రాతినిధ్యం వహింపబడును. భౌతిక ప్రకృతి తల్లిగా పిలువబడగా భౌతిక జీవనం ఆరంభింపజేయువాడు తండ్రియగు పరమశివుడు. అనగా జీవులచే సమస్త భౌతిక సృష్టి రజోగుణముల ద్వారానే ఆరంభమవును. ప్రత్యేక కల్పమునందు కాలమును గడిచిన కొలది క్రమానుగత వృద్ధిచే వివిధ గుణములు ప్రబలమవుచుండును.
కలియుగమునందు రజోగుణము మిగుల ప్రబలి ఉన్నటువంటి నాగరికత పేరున వివిధ రకములకు భౌతిక కర్మలు జరుగుతూ జీవులు తమ నిజ ఉనికినే ఆధ్యాత్మిక స్వభావం మర్చిపోతురు. లేశమాత్ర సత్వగుణ సాధనచే ఆధ్యాత్మిక స్వభావపు రూపము అనుభూతం కాగలిగినప్పటికీ రజోగుణ ప్రబలవత కారణమైన సత్వగుణము చెడగొట్టబడును. కనుకనే మనుజుడు భౌతిక గుణముల పరివిధి దాటజాలడు, అంటే ఆ పరిధిని అనగా ప్రకృతి గుణములకు సదా పరుడయ్యుండు భగవానుని అనుభూతి జీవులకు అతి కష్టం కాగలదు. వివిధ పద్ధతులను అభ్యాసము చేయటం ద్వారా వారు సత్వగుణమునందే ప్రధానముగా నెలకొని ఉన్నప్పటికీ అది సాధ్యము కాదు. అనగా స్థూల విషయములు అధిభూతమనియు వాని పోషణము అతి దైవతమనియు భౌతిక కర్మలను ఆరంభించేవాడు అధ్యాత్మమనియు పిలువబడును. భౌతిక జగమునందు ఈ మూడు విషయములే ద్రవ్యము. దాని నియమిత సరఫరా భ్రాంతిమయులకు జీవులు ఇంద్రియ భోగం కొరకై వివిధ రకములకు భౌతిక సృష్టిలందు దాని ఉపయోగము అనే ప్రధాన లక్షణములుగా వర్తించుచుండును. సోహంకార ఇతి ప్రోక్తో వికుర్వన్ సమభూత్రిధా వైకారిక శ్రైజసచ్చ తామసచ్చేతి యద్విధా ద్రవ్యశక్తి క్రియాశక్తిర్జ్ఞానశక్తిరితి ప్రభో. స్వార్థగతి పూర్ణము అహంకారము ఆ విధముగా మూడు లక్షణాలలోనికి రూపాంతముంది. ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడు విభాగములందు గల సత్వగుణములు రజోగుణము తమోగుణములుగా తెలియబడును. నారదా, దీనిని అవగతము చేసుకుంటకు నీవు సమర్థుడు అయి ఉన్నావు. అహంకారమునున్నది భౌతిక పదార్థముతో తాదాత్మ్యము కేవలము స్వార్థగతి పూర్ణమైనది. భగవానుని అస్తిత్వమును గూర్చిన స్పష్టమైన జ్ఞానము అందు లోపించి ఉండును. భౌతిక పరాయణులకు జీవులు ఈ స్వార్థపూరిత అహంకారమే వారు ఇతరముచే బంధితులగుటకును మరియు భౌతికత్వహందమును కొనసాగుటకును కారణమై ఉన్నది. భగవద్గీత ఎందరి సప్తమాధ్యాయమున 24వ శ్లోకం నుండి 27 వరకు అహంకారము గూర్చి చక్కగా వర్ణింపబడినది. అట్టి భావన కలిగిన నిరాకారవాది దేవదేవుని గూర్చిన స్పష్టమైన భావనను కలిగి ఉండగా అతడు తన అది నిరాకార ఆధ్యాత్మిక స్థితి నుండి ఒక ప్రత్యేక కార్యార్థమై భౌతిక రూపమును దాల్చునని తోచిన రీతిలో పలుకుచుండును. అటువంటి బ్రహ్మసూత్రములు ఇతర అత్యున్నత జ్ఞానగ్రంథములందు అమిత అభిరుచి కలవానిగా గోచరించినను దేవదేవుడు అగు శ్రీకృష్ణుని గూర్చి అతనికి ఇట్టి తప్పు భావన మాత్రము కొనసాగుతూనే ఉండును. భగవాను రూపం విషయమున గల ఈ అజ్ఞానమునకు తమో గుణము కారణము. కనుకనే నిరాకారవాది శ్రీకృష్ణ భగవాను నిత్యముకు సచ్చిదానంద విగ్రహము ధారణ కావింపజాలడు. ఆ భక్తులకు ఆ దేవదేవుడు తనను కొనకపోయితే అందులో కారణము. అట్టివారు భగవద్గీత వంటి శాస్త్రమును అధ్యయనము చేసిన పిమ్మటయు మొండితనముతో నిరాకారవాదులుగానే మిగిలిపోదురు. భగవానుని స్వీయశక్తియకు యోగమాయ కార్యమే ఆ మొండితనముకు కారణము. అది సైనికాధారి అంటే అధికారి యొక్క సహోద్యోగి కూడా వర్తించుచు మూర్ఖము పట్టుగల నిరాకారవాది దృష్టిని కప్పివేయుచుండును. అట్టి భ్రాంతియందు మనుజుడు మూఢునిగా వర్ణింపబడినాడు. అజునిగాను అవ్యయునిగాను శ్రీకృష్ణుని దివ్యరూపమును అతడు అవగతం చేసుకొనలేక పోవటే అందులో కారణము. ఒకవేళ శ్రీకృష్ణుడు తన ఆది నిరాకార లక్షణం నుండి రూపమును ధరించిన వాడైనచో దాని భావము అతడు జన్మించిన నీవు నిరాకారము నుండి సాకారమునకు మార్పు నందునయు కాగలదు. కానీ అతడు అవ్యయుడు, బద్ధజీవి వలె అతడు నూతన జన్మమిత్తడు. భౌతిక పదార్థమునందు
బంధత్వ కారణం బద్ధజీవుడు మరలా మరలా జన్మించవచ్చును. కానీ స్వార్థగతిపరుడైన నిరాకారవాది అజ్ఞాన కారణమున భగవాను సైతము వారిలో ఒకనిగా భావించును. వేదాంత జ్ఞానమునందు నామమాత్ర పురోగతి పొందిన పిమ్మటయు స్వార్థగతి పూర్ణము అహంకార కారణమున అతట్లు కావించును. ప్రతి జీవి హృదయమునందు స్థితులై ఉన్న కారణమున భగవానుడు వంటి బద్ధజీవుల నైజమును భూత భవిష్యత్ వర్తమాన కాలమునందు సంపూర్ణముగా ఎరిగే ఉండును. కానీ భ్రమితుడకు బద్ధజీవుడు మాత్రము నిత్యరూపమునందు అతను ఏమాత్రము ఎరుగజాలకుండును. కనుకనే నిరాకారవాది శ్రీకృష్ణ భగవాను యొక్క నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మ లక్షణములను ఎరిగిన పిమ్మటయు భౌతిక సృష్టికి పరముగా నిత్యస్థితులకు నారాయణుని రూపమును గల అతని నిత్యస్వీయ రూపమును భగవత్ సంకల్పమున ఎరుగజాలడు. లౌకిక అవసరములకు కృత్రిముగా పెట్టుకుని పూటయందే భౌతికవాది సర్వదా రతుడగుట అట్టి మూఢత్వమునకు కారణమై ఉన్నది. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణుని అనుభూతముంచుకున్నటకు మనుజుడి భక్తి యోగం ద్వారా భౌతికేంద్రియములందు పవిత్రమునుచ్చుకొనవలసి ఉన్నది. సత్వగుణము వేదవాగ్మయమునందు ఉపదేశింపబడిన బ్రాహ్మణత్వము అట్టి ఆధ్యాత్మిక అనుభవమునకు సహాయభూతము కాగలదు. ఈ విధముగా బద్ధజీవుని జ్ఞానశక్తి స్థితి ఇతర రెండు స్థితులకు ద్రవ్యశక్తి మరియు క్రియాశక్తి కనను ఉత్తమమై ఉన్నది. ప్రస్తుత భౌతిక నాగరికపై పెద్ద ఎత్తున కావ్యపడిన పదార్థముల ప్రోగుచే కర్మాగార ప్రయోజనముల కొరకై ముడి పదార్థములు ప్రకటమైనది. ఇక పెద్ద పెద్ద కర్మాకారములు అంటే క్రియాశక్తి అన్నీయును ఆధ్యాత్మిక జీవనం పట్ల జ్ఞానరాహిత్యముననే ఏర్పడుచున్నవి. ద్రవ్యశక్తి మరియు క్రియాశక్తిపై ఆధారపడిన భౌతిక నాగరికత యొక్క ఈ గొప్ప లోపమునకు సరిదిద్దుటకు మనుజుడు కర్మయోగ నియమములందు అనుసరించడం ద్వారా శ్రీకృష్ణ భగవాను భక్తయోగము చేపట్టవలసి ఉన్నది. అట్టి కర్మయోగ విధానము భగవద్గీత 9:2-7 యందు ఇట్లో తెలుపబడినది. యత్కరోషి యదస్నాసి యజ్ఞోషి దదాసి యత్తపశ్యన్సి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది ఉనర్చనను, ఏది భుజించనను, ఏది అర్పించనను, ఏది దానమొసగనను, ఏ తపమాచరించనను నాకు అర్పణముగా ఉనరింపుము అని చెప్తున్నారు. అమ్మా తర్వాత తామసాదపి భూతాదేర్వికుర్వాణాద భూన్నవః తస్య మాత్రా గుణః శబ్దో లింగం యద్రసృజ్యస్యయోః. మిథ్యాహంకారపు చీకటి నుండి పంచభూతములలో తొలిగిన ఆకాశము ఉద్భవించను. ద్రష్ట దృశ్యముతో సంబంధించిన కలిగి ఉన్నట్లుగా ఆకాశము యొక్క సూక్ష్మరూపము శబ్దమై ఉన్నది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే పంచభూతములు మిథ్యాహంకారపు చీకటి యొక్క వివిధ గుణములై ఉన్నవి. దీని భావము మహాతత్వము నందలి మిథ్యాహంకారము భగవాను తటస్థ శక్తి నుండి ఉద్భవించినది. భౌతిక సృష్టిపై ఆధిపత్యము చెలాయించవలెనని మిథ్యాహంకార కారణమునే జీవుని మిథ్యాభోగం కొరకు మూలకములు సృజించబడినవి. భగవానుడు పూర్వరంగమైనప్పటికీ జీవుడే భౌతికాంశములపై భోక్తగా అధికారం చెలాయించువాడయుండును. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు తప్ప అన్యుడెవడును భోక్తగా పిలువబడజాలడు. కానీ జీవుడే భోక్తయుటకు మిథ్యావాంఛను కలిగిండును. మిథ్యాహంకారమునకు ఇదియే మూలము. భ్రాంతికి గురి అయిన జీవుడు దీనిని వాంఛించినప్పుడు ఛాయామాత్రాంశములు భగవత్ సంకల్పమును ఉత్పన్నమగును. జీవుడు అట్టి ఎండమావులు వెంటనే పరుగులు తీయుటకు అవకాశ మొసగబడుదురు. తొలుత తన్మాత్ర శబ్దము, ఆ పిదప ఆకాశము సృజించబడినవని చెప్పబడినది. అది సత్యమని ఈ శ్లోకమున నిర్ధారించబడినది.
కానీ శబ్దము ఆకాశం యొక్క సూక్ష్మ రూపమై ఉన్నది. వాని నడుమగల భేదము ద్రష్ట మరియు దృశ్యము నడుమగల భేదము వంటిది. ఏదేని వస్తువును గూర్చి పలుకుబడిన శబ్దము ఆ వస్తువు వర్ణను గూర్చి ఊహను చేయునదైనందున శబ్దం నిజ వస్తువు యొక్క ప్రాతినిధ్యమై ఉన్నది. కనుకనే శబ్దము వస్తువు యొక్క సూక్ష్మ లక్షణమై ఉన్నది. అదే విధముగా భగవానుని శబ్ద ప్రాతినిధ్యము అతని లక్షణముల రూపమున అతని సంపూర్ణ రూపమే అయి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని జనకుడు అరుగు వసుదేవుడు, శ్రీరామచంద్రుడు జనకుడు దశరథరాజు ఈ విషయము దర్శించి ఉన్నారు. భగవానుడు మరియు అతని శబ్ద ప్రాతినిధ్యం పరిపూర్ణమైన కారణమున ఆ రెండు అంశములను అభిన్నములై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమున భగవానుని శబ్ద ప్రాతినిధ్యమున సమస్త భగవచ్చక్తులు చేరి ఉన్నవని మనకి ఇంతకుముందు చైతన్యప్పుడు చాలా అందరూ కూడా మనకు ఉపదేశించి ఉన్నారు. కనుక భగవానుని పవిత్ర నామమును ఉచ్చరించడం ద్వారా మనుజుడు శీఘ్రమే అతని సాహచర్యము అనుభవింపగలడు. అంతేగాక భగవద్భావన విశుద్ధ భక్తుని ఎదుట తక్షణమే వ్యక్తమును అనగా విశుద్ధ భక్తుడు క్షణకాల మాత్రము భగవాను నుండి విడిగా ఉండబోడు. కనుక శ్రీకృష్ణుని నిత్య సన్నిధిని వాంఛించడు భక్తుడు అతని పవిత్ర నామము శాస్త్రములందు ఉపదేశించినట్లుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎనుచు సతతము కీర్తించవలను. ఆ విధముగా శ్రీకృష్ణ భగవాని సాహచర్యమును పొందగలిగిన వాడు మిథ్యాహంకార ఫలముకు భౌతికము జగము యొక్క అంధకారము నుండి తప్పక బయటపడగలడు. తమసోమా జ్యోతిర్గమా అది తర్వాత సభసోదవికుర్వాణాదభూత్ స్పర్శగుణో నిలః పరాన్వయాశబ్దవాంచ ప్రాణ ఓజః సహోబలం వాయోరపి వికుర్వాణాత్మకర్మ స్వభావతః ఉదపద్యత తేజో వైరూపవస్స శబ్దవత్ తేజసస్తు వికుర్వాణాదాసిదంభో రసాత్మకం రూపవత్ స్పర్శవచ్ఛాంభో ఘోషవచ్చ పరస్వయాత్ విశేషత్తు వికుర్వాణాదంబసో గంధవానభూత్ పరాన్వయాత్ రసస్పర్శ శబ్దరూప గుణాన్వితః. ఆకాశము వికారం పొందిన కారణమున స్పర్శ లక్షణంతో వాయువు జనించను. పూర్వక్రమమును అనుసరించి వాయువు సైతము శబ్దపూర్ణమును జీవనపు మూల నియమపూర్ణమును అంటే ఓజస్సు మనోశక్తి దేహశక్తి అయి ఉన్నది. కాలక్రమమున మరియు స్వభావరీత్యా వాయువు వికారం నొందినప్పుడు స్పర్శ మరియు శబ్ద లక్షణములతో రూపమునందుచు అగ్ని జనించను. అగ్ని సైతము వికారం నొందిన కారణమున రసపూర్ణము మరియు రుచిపూర్ణమునగు జలము ప్రకటమేను. పూర్వపు క్రమమునే ఇదిను స్పర్శ రూపమును కలిగి ఉండి శబ్దపూర్ణము అయి ఉండును. భూమిపై గల వైవిధ్యము ద్వారా మార్పు నొందినందున జలము గంధపూర్ణముగా గోచరించును. పూర్వపు క్రమం వలనే గుణరీతిని రస స్పర్శ శబ్ద రూప పూర్ణముగా నగును. సమస్త సృష్టి క్రమము ఒక మూలకం నుండి వేరొక మూలకమునకు క్రమానుగత పరిణామమును మరియు వికాసమును అయి ఉన్నది. అదియే పలు వృక్షములు మొక్కలు పర్వతములు నదులు సరీరూపములు పక్షులు జంతువులు పరుతరగతుల మానవులు అనేది భూమి యొక్క నైవేద్యము కలుగునంత వరకు కొనసాగును. ఇంద్రియానుభూతి సైతము పరిణామ పూర్ణమే అయి ఉన్నది. అది తొలుత శబ్దము నుండి పిదప స్పర్శ నుండి ఉత్పన్నమై స్పర్శ నుండి రూపమునకు మార్పు చెందినది. రసము మరియు గంధము సైతము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అని
క్రమానుగత వృద్ధితో పాటుగా ఉత్పన్నమై ఉన్నవి. ఇవన్నీను ఒకదానినొకటి కారణము కాగా మహాతత్వమునందలి కారణజలములందు శయనించు మహావిష్ణువు ప్రధానాంశము. రూపమున శ్రీకృష్ణ భగవానుడే ఆది కారణుడై ఉన్నాడు. కనుకనే ఆ దేవదేవుడు బ్రహ్మ సంహిత యందు కారణుడిగా వర్ణింపబడినాడు. అదే భగవద్గీత 10:8 యందు ఈ విషయమున ఇట్లు ధృవీకరింపబడినది. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావనసుమన్వితాః. ఇంద్రియానుభూతి గుణములు భూమి యందు పూర్ణముగా కలవు, కానీ ఇతర తత్వములందు అవి కొంతవరకే ప్రకటనమైనవి. ఆకాశమునందు శబ్దము మాత్రమే కలదు, కానీ వాయువునందు శబ్దము మరియు స్పర్శ రెండును కలవు. అగ్నియందు శబ్దము స్పర్శ రూపము ఉండగా జలమునందు వానితో పాటు రసం కూడా కలదు. ఇక భూమి యందు పైన తెలుపబడిన గుణములన్నింటితో పాటు గంధమును గుణము విశేషముగా కలదు. కనుకనే భూమిపై వైవిధ్యపూర్ణముకు జీవజాలము ద్యోతకతమవుతున్నది. అది మూలాంతముకు వాయువుతోనే ఆరంభమైనది. జీవుల మృన్మయ దేహమునందు వాయువు గతి తప్పడుతోనే వ్యాధులు కలుగుచుండును. దేహమందు విశేషముకు వాయువు వ్యత్యస్తము కారణమున మానసిక రోగములు కలుగుచుండును. అది జీవుల మృన్మయదేహములందు వాయువు గతి తప్పుడుతోనే వ్యాధులు కలుగుచుండును. దేహమందు విశేషముకు వాయువు వ్యత్యస్తము కారణమున మానసిక రోగములు కలుగుచుండును. వాయువును క్రమముగా నిలిపి తద్వారా దేహరోగములను దాదాపు లేకుండానట్లుగా చేయుట కొరకు యోగాభ్యాసములు విశేష లాభదాయకమై ఉన్నవి. వారిని చక్కగా మనరించినప్పుడు ఆయువు సైతం వృద్ధి చెందగలదు. వానిచే మనుషుడు మృత్యుపైనను నియంత్రణ సాధించగలడు. పూర్ణుడగు యోగి తగిన లోకములకు సమర్థుడైనప్పుడు మృత్యువుపై నియంత్రణను కలిగి ఉండి సరి అయిన సమయమున దేహమును ఛేదించును. కానీ భక్తి యోగ మాత్రము సమస్త యోగులను అధిగమించిన వాడే ఉన్నాడు. సర్వనియామకుడకు శ్రీకృష్ణ భగవానుని దివ్య సంకల్పమున అతడు భౌతిక జగమునకు పరముగానున్న స్థానమునకు ఉద్ధరింపబడి ఆధ్యాత్మిక ఆకాశమునందలే ఒకనొక లోకములో నెలకొల్పబడి అతని భక్తికి కారణము, అందులకు కారణము. తర్వాత వైకారికాన్మనో జజ్ఞే దేవా వైకారిక దశ దిగ్వాతార్క ప్రచేతోస్వివ హ్నింద్రోపేంద్రమిత్రకాః. సత్వగుణము నుండి మనస్సు ఉద్భవించి ప్రకటములను, అదే విధముగా దేహ చలనములకు నియంత్రించు 10 దేవతలు కూడా ప్రకటమైది. వారే దిక్కులను నియమించువారు. వాని నియామకుడు సూర్యదేవుడు, దక్షప్రదాపతి జనకుడు, అశ్వనీ కుమారుడు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, ఆదిత్యులతో ముఖ్యుడు ప్రజాపతియగు బ్రహ్మ ఎనువారుగా పిలువబడిరి. వీరందరూ ఆ రీతిగా ప్రకటమైరి. వైకారికము సృష్టి యొక్క తటస్థ శక్తి కాగా తేజస్సు సృష్టి యొక్క ఆరంభమై ఉన్నది. ఇక తపస్సు అనున్నది అజ్ఞానాంధకారమునందు భౌతిక సృష్టి యొక్క పూర్ణ ప్రదర్శనమై ఉన్నది. జీవనావసరములను కర్మాగారమునందు తయారు చేయుట కలిగుమన యంత్రయుగము నందు అతి ప్రబలమై ఉన్నది. అదియే తమోగుణపు చరమస్థితి ఉన్నది.
మానవులచే నిర్వహింపబడు అట్టి కర్మాగారములు తమోగుణమునందున్నట్టివి. ఏలైనా ఆ విధముగా తయారు చేయబడిన వాటి అవసరము వాస్తవమునకు ఏమాత్రము లేదు. మానవులకు ముఖ్యముగా జీవించుటకు ఆహారము, నిద్రించుటకు ఆవాసము, రక్షణకై రక్షణము, ఇంద్రియ తృప్తికై ఇంద్రియార్థములు అవసరము. రాబో శ్లోకమునందు వివరింపబడినట్లు ఇంద్రియములే జీవనమునకు చిన్నములై ఉన్నవి. మానవ నాగరికత ఇంద్రియములకు శుద్ధిపరచుటకే నిర్దేశింపబడి ఉన్నందున ఇంద్రియార్థములను అవసరమున్నంత వరకే వసకవలను, కానీ కృత్రిమ భోగావసరములను అధికము చేయట కొరకు కాదు. ఆహారము, ఆవాసము, రక్షణము, ఇంద్రియభోగము అన్నవి భౌతిక అస్తిత్వం నందే అవసరములై ఉన్నవి. కలుషరహితముగు మూల జీవస్థితి విశుద్ధ స్థితిట ఎందు జీవునకు అట్టి అవసరములు లేనే లేవు. అనగా అట్టి అవసరములు కృత్రిములై ఉన్నవి. విశుద్ధ జీవన స్థితి ఎందు అట్టి అవసరములు ఉండవు. కృత్రిమ అవసరములకు వృద్ధి కొనుటకు భౌతిక నాగరికత యొక్క ప్రామాణికత లేదా మానవ సంఘపు ఆర్థిక పురోగతి అన్నది జ్ఞానరహితముగా అంటే అమర్తనందు నియుక్తమవుటువంటిదే తపస్సునందు. అటువంటి కార్యము ద్వారా మానవ శక్తి వ్యర్థం కాగలదు. ఏదైనా దేవదేవుని ఇంద్రియములను తృప్తిపరచుడు ఎందు ఇంద్రియములను నియుక్తము చేయుటకై వాని పవిత్రముచ్చుటకై మానవ శక్తి ముఖ్యముగా ఉద్దేశింపబడి ఉన్నది. దివ్యేంద్రియములను కలిగి ఉన్నందున దేవదేవుడు ఇంద్రియాధీశుడు ఋషికేశుడు అయినాడు. ఋషికములు అనగా ఇంద్రియములు, ఈశుడు అనగా ప్రభువు అని అర్థము. శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియములకు సేవకుడు కాడు. అనగా ఇంద్రియములు చెప్పినట్లుగా అతడు వర్తించడు. కానీ బద్ధజీవులు మాత్రము ఇంద్రియముల కొరకు దాసులై ఉన్నారు. ఇంద్రియముల నిర్దేశం అంటే ఆజ్ఞ అంటే వారు వర్తింతురు. కనుక భౌతిక నాగరికత అన్నది ఇంద్రియ భోగమునందు ఒకనొక కలాపం మాత్రమే. మానవ నాగరికత ఇంద్రియ భోగ రోగమును కుదుర్చుటకు కొరకే అయి ఉండవలను. భగవాను దివ్యేంద్రియమును తృప్తిపరచువానిగా నకుడు ద్వారానే మనుషుడు దాన్ని సాధించగలడు. ఇంద్రియములను వాని కళాపములందు ఎన్నడూను నిరోధించరాదు. ఋషికేశుని విశుద్ధ సేవ యందు నియుక్తం చేయుట ద్వారా వాని పవిత్రమనుతుడే మనుషుడు కావింపవలను. భగవద్గీత ఉపదేశమిదియే. బంధువులు మిత్రులతో యుద్ధము చేయనని నిర్ణయం ద్వారా అర్జునుడు తొలుత తన ఇంద్రియములను తృప్తి బరువు కోరెను. అతని ఇంద్రియ భోగ నిర్ణయమును శుద్ధిపరచుటకి కొరకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అతనికి ఉపదేశించను. కనుకనే శ్రీకృష్ణుని ప్రియమును కూర్చుటకు అర్జునుడు అంగీకరించను. ఆ విధంగా దేవదేవుడు కోరినట్లు అతడు కురుక్షేత్ర యుద్ధమున కోరెను. తపస్సు నుండి బయటపడి జ్యోతిర్మార్గం వైపునకు పయనింపుమని తమసోమా జ్యోతిర్మయ వేదములు మనకు ఉపదేశించుతున్నవి. అనగా భగవాను ఇంద్రియములను తృప్తిపరచడం మార్గమై ఉన్నది. తప్పుదోవ పట్టిన వారు అల్పజ్ఞులు అర్జునుడు ఇతర భగవద్భక్తులు చూపిన ఫలమును భగవాను దివ్యేంద్రియములను తృప్తిపరచుట చేపట్టుటకు ఏమాత్రమూ యత్నింపగనే ఆత్మాను పలకలను కోరుతురు. పైగా వారు ఇంద్రియ కలాపములను కృత్రిమముగా నిరోధించి యత్నించుటయో, యోగ విధానము లేదా భగవాను దివ్యేంద్రియములను నిరాకరించుటయో జ్ఞాన విధానము కావింతురు. శుద్ధభక్తులైన వారు భగవదేంద్రియములను నిరాకరింపక వారిని తృప్తిపరుపు కోరినందున యోగుల కన్నను జ్ఞానుల కన్నను అధికులై ఉన్నారు. కేవలము అజ్ఞానాంధకారముననే యోగులు మరియు జ్ఞానులు భగవదేంద్రియములను నిరాకరించి రోగగ్రస్త ఇంద్రియ కలాపములకు కృత్రిమముగా నిరోధింప యత్నింతురు. రోగగ్రస్త స్థితి యందు ఆ మిత్తమగు భౌతికావసరములో ఇంద్రియ కలాపములు అధికముగా నుండును. ఇంద్రియ కలాపములను అధికము గావించడెందుకల లోపములను గాంచగలిగినప్పుడు మనుజుడు జ్ఞాని అనబడును. యోగ విధానము ద్వారా ఇంద్రియ కలాపములను అతడు నిరోధింప యత్నించినప్పుడు యోగి అని పిలువబడును. కానీ భగవాను దివ్యేంద్రియములను గూర్చి సంపూర్ణముగా నిరిగి వానిని తృప్తిపరుప యత్నించినప్పుడు భగవద్భక్తులని పిలువబడును. అట్టి భక్తులు భగవదేంద్రియములను తృణీకరించుట కానీ కృత్రిముగా ఇంద్రియ కలాపము నిరోధించుట కానీ చేయరు. అర్జునుడు మరణించినట్లుగా వారు తమ పవిత్ర ఇంద్రియములను స్వచ్ఛందముగా ఋషికేశుని సేవ యందు నిలిపి
తద్వారా అతనికి తృప్తిని కలిగించడంలో పూర్ణత్వం సులభముగా సాధింపగలరు. అట్టి భగవత్ప్రీతియే సమస్త పూర్ణత్వపు చరమగమ్యమై ఉన్నది. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.